తెలంగాణలో కులగణన జరగకుంటే అసలు ఎన్నికలు కూడా జరగవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కులగణన కోసం అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టమన్నారు. మరో 4-5 రోజుల్లో కులగణనకు సంబంధించిన విధి విధానాలు రావచ్చని, కులగణనపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వివరించారు. రాష్ట్ర ఖజానా చాలా అధ్వానంగా ఉంది. కులగణన చేయకపోతే టీపీసీసీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ కు చెప్పానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని మల్లికార్జున్ ఖర్గే చెప్పారని గుర్తు చేశారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కులగణన కార్యక్రమాన్ని బేగంపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. కులగణన మీద అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. రాష్ట్ర ఖజానా చాలా అధ్వానంగా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారు సీఎల్పీ మీటింగ్లో చెప్పడం జరిగింది. రాష్ట్రానికి నెలసరి ఆదాయం 18,000 కోట్ల చిల్లర. టీఆర్ఎస్ చేసిన 7.5 లక్షల కోట్లకు అప్పుగా 6 నుంచి 7,000 కోట్లు పోతా ఉంది. నెలకి కట్టాల్సిందే. అది ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం అన్నీ పోతే తీరా చేతిలో ఉంటుంది 300-400 కోట్లు మాత్రమే. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు గల తెలంగాణ ఉంది. దానికి కారణం కేసీఆర్ గారి, అంటే ఏం అనుమానం లేదు. 20,000 మిగులు బడ్జెట్తో పుట్టినట్టు తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెట్టి దుబారా చేసి ప్రజలకు పనికిరాని కార్యక్రమాలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎందుకు పనికిరాని ప్రాజెక్టు. 1 ఎకరం నీరు బారేయాలంటే 45 నుంచి 50,000 రూపాయల కరెంటు బిల్లు అయ్యేటువంటి ప్రాజెక్టు మనకు అవసరమా? మేము ఎన్నికలకు ముందు కూడా అధ్యయనం చేశాం. 2015లో కర్ణాటకలో కాస్ట్ సెన్స్ అయింది అప్పుడున్న జనాభా ప్రకారం. 2023లో బీసీల ఆశాజ్యోతి నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణన చేసినారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీంట్లో ముందుకు రావట్లేదు. కానీ తెలంగాణలో కులగణన చేయాలి అనేటువంటి తలంపు ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా అనుకుని ఎన్నికలకు ముందే నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫిబ్రవరిలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లుకు అనుగుణంగానే కులగణన జరిగింది. ఎన్నికలు జరగవు ఈ రాష్ట్రంలో. కొంత సమయం పట్టవచ్చు. నేను నిన్నే పొన్నం ప్రభాకర్ గారితో, కమిషన్ నిరంజన్ గారితో, వెంకటేశం గారితో అందరితో మాట్లాడాను. నాకు తెలిసి ఒక 4-5 రోజుల్లో విధి విధానాలు ఖరారై ఈ చర్య ముందుకు